మా చిన్నాడు బడ్చు వాళ్ళు వచ్చి 5 రోజులైంది. ఇంక ఇవాళైతే వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 5:00కి అలా స్టేషన్కి వెళ్ళిపోవాలి. ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను టిఫిన్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. భోజనం మాత్రం పెట్టట్లేదు. అక్కడ చిన్నత్తయ్య వాళ్ళు మా తోడుకోళ్ళు ఉంది కదా, తనైతే ప్రిపేర్ చేస్తుంది. ఇంకా మార్నింగ్ నేనైతే ఇడ్లీలు ప్రిపేర్ చేసేసి చట్నీ చేసేసాను. అలాగే వాటర్ బాటిల్స్ కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ ఎక్కువ తాగుతారు కాబట్టి చాలా వాటర్ బాటిల్సే పెట్టేశాను. ఇంకా మార్నింగ్ లేవగానే మా అత్తయ్యకి టీ పడలేదు అనుకోండి, నీకు మామూలుగా ఉండదు. ఇంకా టీ పెట్టమంటే గబగబా టీ పెట్టేశాను. టీ తాగేసిన తర్వాత ఇదిగోండి అన్నీ కూడా ప్యాక్ చేసేసుకుంటున్నాం. వాటర్ బాటిల్స్, ఇడ్లీ, చట్నీ, అలాగే ఇస్తరాకులు కూడా తెచ్చుకొచ్చారు. టిఫిన్ ప్లేట్లు తీసుకురమ్మంటే మా ఆయన భోజనం ప్లేట్లు తీసుకొచ్చారు. సరేలే అని చెప్పి అవే పెట్టేస్తున్నాము. ఇంకా మా చిన్నాడు వచ్చి శారీ అయితే పెడితే ఎందుకు ఇప్పుడు అని చెప్పి అయితే అన్నారు. అయినా కూడా చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది. 10 years అయింది మా మ్యారేజ్ అయ్యి. మా పెళ్ళైన కొత్తల్లో వచ్చింది పొంగల్ పెట్టడానికి, మళ్ళీ ఇప్పుడే వచ్చింది. అందుకే నా దగ్గర ఉన్న ఏదో ఒక సింపుల్ శారీ అయితే పెట్టాను నా మనస్తృప్తి కోసం. ఇంకా అందరూ అయితే స్టార్ట్ అయ్యి ఇంకా వెళ్ళిపోయారు. ఇంక వెళ్ళిపోయినాక చాలా బోసిగా అనిపించింది ఇల్లు. కానీ అవి అయితే పడుకొని ఉన్నాడు. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్